వెల్కమ్ టు మగవా ఛానల్. ఈరోజు మనం చేసుకునే హెల్దీ రెసిపీ ఐ యామ్ అనుప్రసాద్, హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేటర్. సో నేను హెల్త్కి సంబంధించిన రెసిపీస్ మాత్రమే చూపిస్తాను. సో ఈరోజు మనం చేసుకునే హెల్దీ రెసిపీ అందరికీ ఇష్టమైనది స్వీట్ కాబట్టి స్వీట్తో స్టార్ట్ చేద్దాము. ఇవి చిలకడ దుంపలు, స్వీట్ పొటాటో అంటారు. సో ఇది కోకోనట్, ఇది బెల్లం తీసుకున్నాను. యాక్చువల్గా షుగర్ ఒంటికి మంచిది కాదు, సో నేను షుగర్ అనేది అసలు అలౌ చేయను. డేట్స్ అండ్ ఈ బెల్లం కానీ కోకోనట్ షుగర్ కానీ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇది ఆవు నెయ్యి కొంచెం తీసుకున్నాను. సో మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ కొబ్బరికాయని ఇలా గ్రీట్ చేసుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఈ చిలకడ దుంపల్ని గ్రీట్ చేసుకుందాము. ఈ చిలకడ దుంపలు ఈ సీజనల్ వింటర్ సీజన్లో చక్కగా దొరుకుతాయి. సీజన్లో దొరికినప్పుడు చక్కగా తినండి. ఇది ఒంటికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఏజింగ్ అంటే మన స్కిన్ బాగా మెరుగుపరుస్తుంది. అండ్ సీజన్లో ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా ఫ్లూ, జ్వరాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, సో వాటి నుంచి ఇది కాపాడుతుంది. ఇందులో ఉండే ఫ్రీ రాడికల్స్ ఇది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. క్యాన్సర్ని కూడా నివారిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ డి మన బోన్స్ డెన్సిటీని పెంచుతుంది, మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది, మన నర్వ్స్ స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది. సో దీన్ని ఇలాగా మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే అన్ని దుంపలు తీసుకోండి. దీన్ని ఇలా గ్రీట్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం గీ వేసి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఓన్లీ క్యాష్యూ అండ్ కిస్మిస్ వేస్తున్నాను. ఈ చిలకడ దుంపల్లో ఈ విటమిన్, సి విటమిన్, విటమిన్ బి ఇవి పుష్కలంగా ఉంటాయి. సో మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇవి కాపాడుతుంది. ఐరన్ కూడా ఉంటుంది ఇందులో. ఇది వెయిట్ మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇది షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా తినొచ్చు. ఇందులో ఉండే మెయిన్ బ్లడ్ని గట్టి పడకుండా కాపాడే గుణం ఉంటుందన్నమాట. మనకి ఈ చిలకడ దుంపల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉండే గుణం ఉంటుంది. సో మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి రక్షిస్తుంది అనమాట. సో మనం ఈ రోజుల్లో పిల్లలందరూ బయట తిండ్లు తిని చిన్నప్పుడు ఒబేస్ వచ్చి హెల్త్ పాడు చేసుకుంటున్నారు. సో మన పిల్లలకు కూడా మనం స్కూల్ నుంచి వచ్చినప్పటికి ఇలా చక్కని స్నాక్ చేసి పెట్టారనుకోండి, వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు. వాళ్ళ బోన్స్ అవి కూడా ఇందులో విటమిన్ డి కూడా చక్కగా ఎక్కువ మోతాదులో ఉంటుందన్నమాట. సో మనకి బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎదిగే పిల్లలకి చాలా మంచిది. సో ఇప్పుడు కోరుకున్న చిలకడ దుంపని వేస్తున్నాను. వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. లేడీస్కి ఏంటి చాలా ఇంట్రెస్ట్ అయింది, ఎప్పుడు యంగ్గా ఉండాలనుకుంటారు కదా. సో చిలకడ దుంపల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి అన్నమాట. ఇది మీ స్కిన్ని మెరిసేలా చేస్తుంది. యంగ్గా ఉండడానికి ఫ్రీ రాడికల్స్ ఉంటాయి కాబట్టి మనం యంగ్గా ఉండేలాగా చేస్తుంది అనమాట. ఓకే, సో చక్కగా దీన్ని ఫ్రై చేసుకోండి. హెల్త్ పాడవడానికి మెయిన్ రీజన్స్ షుగరు అండ్ ఆయిల్సే అనుకుంటాము. సాల్ట్ కూడా, ఎక్కువ సాల్ట్ అనేది అస్సలు తీసుకోవద్దు. ఎక్కువ సాల్ట్ తీసుకుంటే ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఒబేసిటీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రీజన్ అవుతుందన్నమాట. అందుకని కొంచెం సాల్ట్ని తగ్గించి తీసుకోవాలి. గీలో కూడా మనకి మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ఉంటుందన్నమాట. సో మనం గీ తింటే లావ్ అయిపోతాము అలా ఏం లేదు. మన బోన్స్ని స్ట్రాంగ్గా కూడా చేస్తుంది. లిమిటెడ్గా తీసుకోవాలి. ఏది తీసుకున్నా సరే, ఎక్సెస్ ఏది తీసుకున్నా పాయిజన్తో సమానం. సో మనం లిమిట్గా తీసుకోవాలన్నమాట. ఏం తీసుకున్నా కూడా మనం హెల్తీగా ఉండాలంటే మెయిన్ మనం చేయవలసింది ఏంటి, టైం టు టైం తినాలి, ఎక్కువసేపు నిద్రపోవాలి. 8 అవర్స్ కంపల్సరీ నిద్రపోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అండ్ ప్రాపర్ టైమింగ్స్ పాటించాలి. మన హ్యాబిట్స్ ఎవ్రీథింగ్ కౌంట్ అనమాట. మనం తినే ప్రతి ఆహారం కూడా కౌంట్ అవుతుంది, మన బాడీలో వేసే ప్రతిదీ కూడా. సో మనం హెల్దీగా ఉండాలి అంటే హెల్దీ హ్యాబిట్స్తో ఉండాలి. ఇందులో ఉండే మెగ్నీషియము మనం నరాల బలహీనత పడకుండా కాపాడుతుంది అనమాట. ఇందులో ఉండే మెగ్నీషియం కూడా. సో చక్కగా ఈ సీజన్లో దొరికినప్పుడు తీసుకోండి. సో ఇలా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి, అంటే కమ్మటి వాసన వచ్చే వరకు. తర్వాత కోకోనట్ని యాడ్ చేస్తున్నాను.
కోకోనట్ కూడా ఎంత మంచిదో మీకు తెలుసు. కేరళలో అయితే చక్కగా అందరూ కోకోనట్ ఆయిల్నే వాడతారు, అవునా? మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. చిలకడ దుంపలో ఉండే కార్బోహైడ్రేట్స్ కూడా ఫ్రెండ్లీ కార్బోహైడ్రేట్స్ అనమాట, చాలా మంచిది. సో జస్ట్ మనం కొబ్బరి యాడ్ చేసుకున్నాము. ఇది కూడా ఒక 2 మినిట్స్ కలుపుదాం. సో ఇలా 3-4 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మనకి దగ్గర అయిపోయింది కదా, అంటే మనకి ఇది దుంప ఉడికిపోయింది అండ్ కోకోనట్ కూడా 2 మిక్స్ అయ్యి, ఇప్పుడు ఇందులో మనం ఈ బెల్లం వేస్తున్నాము. షుగర్ పేషెంట్స్కి అయితే ఇట్లా కాకుండా మామూలుగా మీరు చిలకడ దుంపని ఉడకబెట్టేసి ఇచ్చేయచ్చు. ఇది పిల్లలు ఇష్టపడతారు కాబట్టి మనకి బెల్లంలో కూడా మంచిగా ఐరన్ ఉంటుంది కాబట్టి మన పిల్లలకి కానీ మనకి చాలా మంచిది. ఎవరైనా పెద్దవాళ్ళకి షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వితౌట్ బెల్లం చక్కగా చిలకడ దుంపని మనం ఉడకబెట్టేసి ఇచ్చేయచ్చు వాళ్ళకి. వాళ్ళ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి. మనకి కోకోనట్లో కూడా మాంగనీస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా మన బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచేలా చేస్తుంది అనమాట. ఇందులో కూడా ఫైబర్ ఉంటుంది. సో కోకోనట్ కూడా ఒంటికి చాలా మంచిది. మీరు ఆయిల్స్ కూడా వాడేటప్పుడు కొంచెము కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడితే నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇలాంటివి చాలా మంచిది. మన హెల్త్ని ఖరాబ్ చేసే పామ్ ఆయిల్ జోలికి మాత్రం వెళ్ళకండి, ఓకే? ఇందులో మంచి కోకోనట్లో కూడా మంచి ఫ్యాట్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి. సో కంప్లీట్ ఫుడ్ మనకి కోకోనట్ కూడా. పిల్లలకి ఇలాంటివన్నీ అలవాటు చేయాలి. కొబ్బరి, నువ్వులు, పల్లీలు ఇలాంటివన్నీ డైట్లో కొంచెం ఈ పానీపూరీలు, పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్, ఎంత ఫాస్ట్ ఫుడ్ తింటే అంత ఫాస్ట్గా హెల్త్ పాడైపోతుంది. అవన్నీ కట్ చేసి చక్కగా ఇలాగ న్యాచురల్ ఫుడ్ మనం ఇంట్లో తయారు చేసుకుని ఇస్తూ ఉంటే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. లేకపోతే చిన్న పిల్లలు ఈరోజు పేపర్లో చదివాను 12 ఇయర్స్ అబ్బాయి హార్ట్ అటాక్ అంట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే హెల్తీ యాక్టివిటీస్ లేకుండా, హెల్తీ ఫుడ్ తినకుండా, ఫిజికల్ యాక్టివిటీ ఏం చేయకుండా మొబైల్స్ ఇచ్చేస్తున్నారు, మొబైల్స్ పట్టు కూర్చుంటున్నారు పిల్లలు. సో వాళ్ళ ఎదుగుదలకి ఆగిపోతున్నాయి అన్నమాట. ఇలాంటివన్నీ రీజన్స్ అవుతున్నాయి. అందుకే మంచి న్యాచురల్ ఫుడ్ తినాలి, హోమ్ ఫుడ్ తినాలి, ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అండ్ షుడ్ అట్లీస్ట్ 1 అవర్ అయినా ఉండాలి. ఇప్పుడు స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్స్ ఉండట్లేదు, ఏమీ ఉండట్లేదు. సో మనమైనా సరే మన ఇళ్లలో అయినా కొంచెం ఆడిపించండి, మొబైల్స్తో ఆడించకుండా ఫిజికల్ యాక్టివిటీ చేయించండి. ఈ కోకోనట్లో కూడా యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుందన్నమాట. సో ఇది కూడా షుగర్ని కంట్రోల్ చేస్తుందంట కోకోనట్ కూడా. సో ఇలా దగ్గర పడే వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి. అంటే బెల్లం కూడా ఇందులో వేసాం కాబట్టి చక్కగా పాకం వచ్చి ఇదంతా ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. కొంచెం ఫ్లేవర్ కోసము ఎలైచీ వేస్తున్నాను. ఎలైచీ కూడా ఒంటికి చాలా మంచిది, మన బ్లడ్ని థిక్ అవ్వకుండా పల్చగా ఉండేలా చేస్తుంది. దాల్చిని ఒకటి, ఎలైచీ ఒకటి, ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి మనం పిల్లలకి అట్రాక్టివ్గా చేసామనుకోండి చక్కగా వాళ్ళే తింటారు. సో మనం ఒక 1/2 స్పూన్ గీ వాడామంతే. గీ కూడా మనం ఎక్కువ ఏమీ వాడలేదు, జస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసాము, దాంట్లోనే ఇది చిలకడ దుంపలను ఫ్రై చేసాము, తర్వాత కొబ్బరి యాడ్ చేసాము, తర్వాత బెల్లం వేసాము, తర్వాత ఎలైచీ పౌడర్ వేసాము. కొంచెం దగ్గర పడినిచ్చిన తర్వాత తీసేసి మనం గార్నిష్ చేసేద్దాం. ఇదంతా దగ్గరికి అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. సో ఎంతో రుచికరమైన మన చిలకడ దుంపలు అండ్ కోకోనట్ హల్వా రెడీ అయిపోయింది. సో మనం బౌల్లోకి తీసుకుని దీన్ని సర్వ్ చేసుకుందాం. సో జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేశాను. సో ఎంతో టేస్టీ హెల్దీ కొబ్బరి చిలకడ దుంపల హల్వా మనకి రెడీ అయిపోయింది. ఇలా ఇంకా ఎన్నో రకాల హెల్దీ రెసిపీస్ మీరు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.